So today we'll discuss about NDA mock test 53. So this is mains, okay. So first question is like this. A stationary hydrogen atom in the first excited state emits photon. If the mass of the hydrogen atom is m అంటే ఏమి ఇచ్చాడు? మాస్ ఆఫ్ హైడ్రోజన్ atom. Okay, and its ionization energy is E. E is the ionization energy. ఎంతని చెప్తారు? 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కదా, అదే కదా ఈ అంటే హైడ్రోజన్కి. హైడ్రోజన్ ఒకవేళ గ్రౌండ్ స్టేట్లో ఉంటే తర్వాత ద రికాయిల్ వెలాసిటీ ఎక్వైర్డ్ బై ద ఆటమ్ ఈస్ వాట్ ఇస్ ద రికాయిల్ వెలాసిటీ ఎక్వైర్డ్ బై ద ఆటమ్? Recoil velocity that he is asking. Okay, hydrogen ఇక్కడ ఉంది, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది. ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ద గ్రౌండ్ స్టేట్. అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? 13.6 into 1/1² minus 1/2² కదా. ఈ ఎనర్జీలో కొంత హైడ్రోజన్ ఆటం తీసుకుంటుంది, కొంతేమో ఫోటాన్ రూపంలో ఎనర్జీ మారుతుంది. ఫోటాన్, దిస్ ఇస్ ద ఫోటాన్, దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ ఎమిటెడ్. ఇది హైడ్రోజన్ ఆటమ్ కైనెటిక్ ఎనర్జీ. మనకి ఇది స్పీడ్ కావాలంటే ఇది 3e/4 కదా అయింది, ఇస్ ఈక్వల్ టు ½ mv² ప్లస్ h/λ. బదులు h/λ అంటే మొమెంటమే కదా, దీని మొమెంటమ్ దాని మొమెంటమ్ సేమ్ ఉంటుంది. ఫోటాన్ ముందుకెళ్తుంది, హైడ్రోజన్ ఆటమ్ బ్యాక్ వెళ్తుంది. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2 అని రాసుకుంటే 0 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2 అని రాస్తే మనకి మొమెంటమ్ సేమ్ ఉంటుంది కదా. అంటే దీని మొమెంటమ్ mvఏ కదా, mv, అదే h/λ బదులు mv రాసాం. ఇక్కడ నుంచి మనం we can calculate the recoil speed. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి విల్ గెట్ ద v as √3e/2m plus c² minus c. That is the answer. Okay, right. Next, second question. So you understood this? This is the total energy released. Some part of the energy is has gone into the energy of the photon, and the remaining energy is taken by the hydrogen atom. We calculate cheyali, recoil speed we calculate cheyali. In the momentum mv, దీని momentum దాని hydrogen atom momentum photon momentum same ఉంటుంది. 0 is equal to m1v1 plus m2v2 కదా. Next, there are two identical spheres which are held by two strings, identical spheres, and they are at the same horizontal level. Their centers are at the same horizontal level. A third identical sphere strikes the two spheres simultaneously. ఇక్కడ నుంచి థర్డ్ ఐడెంటికల్ స్పియర్ u అనే స్పీడ్ తో వచ్చి ఈ రెండింటిని స్ట్రైక్ చేసింది, సిమెట్రికల్ గా స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ చేస్తే కొలిజన్ ఈస్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అన్నాడు. కొలిజన్ ఈస్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఓకే, అండ్ హీ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఇంపల్స్ జనరేటెడ్ బై బోత్ ద స్ట్రింగ్స్. ఇంపల్స్ generated by both the strings. Okay, right. ఇక్కడ దీన్ని కొంచెం మ్యాగ్నిఫై చేసి డ్రా చేస్తున్నాను. These are the two spheres
this is the third sphere, and the initial speed of this is u. U is the initial speed, and ఇక్కడ ఒక కామన్ నార్మల్ ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటాం. లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ఇక్కడ ఇంపల్స్ ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇంపల్స్ ఈ రెండు బాల్స్ మధ్యలో కూడా ఇంపల్స్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇంపల్స్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటమే కదా. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇంపల్సెస్ జనరేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఈక్వల్ ట్రయాంగిల్ ఒకటి ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 30 degrees ఉంటుంది. ఇక్కడ ఇలా ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, అంటే ఈ మధ్యలో యాంగిల్ 30 కదా. అయితే ఈ ఇంపల్స్ ఈ డైరెక్షన్ లో ఎంత ఉంటుంది? j sin 30 ఉంటుంది. j sin 30. దీని స్పీడ్ v వచ్చింది అనుకుందాం. mvm ఇనీషియల్ స్పీడ్ 0 కదా. వెర్టికల్ డైరెక్షన్ లో ఏం స్పీడ్ ఉండదు, ఎందుకంటే పైన స్ట్రింగ్స్ ఉన్నాయి కదా. తర్వాత there will not be any speed in the vertical direction, only horizontal గా కొలిజన్ తర్వాత ఇది ఎలా మూవ్ అవుతుంది? This will move like this, okay, with a speed v. What about ఇక్కడ impulse on this? ఇది 30 degrees కదా, మైనస్ రాద్దామే. -2j cos 30 పైకి ఉంది ఇంపల్స్. అంటే ఫైనల్ స్పీడ్ ఈస్ u డాష్, ఇనీషియల్ స్పీడ్ ఈస్ u అనేది చెప్పండి. నేను u డాష్ అని తీసుకున్నాను. ఫైనల్ స్పీడ్ ఇది ఇనీషియల్ స్పీడ్ బిఫోర్ ఇట్ స్ట్రైక్స్ దీస్ టూ. అర్థమవుతుందా? తర్వాత j/2 is equal to mv minus j√3 is equal to m into u dash minus u. రెండు డివైడ్ చేస్తే j అనేది. So here if you divide these two equations, then you will be getting this as అంటే the j√3 అంటే -2√3 వస్తుంది ఇక్కడ. -2√3 is equal to u dash minus u by v. Okay, and u dash minus u ఎంత వస్తుందమ్మా? -2√3v. So let this be the equation number 1, and then we'll have the formula of coefficient of restitution. Coefficient of restitution ఏంటమ్మా? v2 minus v1 by u1. Coefficient of restitution ఎలా వేయాలి? Only along line of impact. Line of impact v2 minus v1 by u1 minus u2 కదా. u1 minus u2 లో u ఈ డైరెక్షన్ లో ఎంత ఉంటుంది? u cos 30 ఉంటుంది కదా. cos 30. ఓకే, u2 0 అండి. ఇనీషియల్ గా ఈ రెండు బాల్స్ రెస్ట్ లో ఉన్నాయి. తర్వాత ఫైనల్ వెలాసిటీ ఆఫ్ దిస్ బాల్ ఎంత? u డాష్ కదా. u డాష్ ఇంటూ cos 30 v2 minus v1 కదా. v2 minus v1. v2 ఎంత? ఈ వెలాసిటీ డైరెక్షన్ ఎంత? v cos 60. v cos 60 minus u cos 30. అంటే అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ వేయాలి. ఇది లైన్ ఆఫ్ ఇంపాక్ట్. అర్థమవుతుందా? అంటే ఈ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఎంత? ఒకటి u డాష్ వస్తుంది కదా, ఒకటి u. ఓకే, u డాష్ అంటే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాల్. u డాష్ అంటే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాల్. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి v/2 is equal to ఎంత వస్తుంది? u√3/2 plus u dash √3/2. ఓకే, టూ క్యాన్సిల్ అయింది త్రూ అవుట్. రైట్, దీన్ని మొత్తానికి పైన ఇది ఈక్వేషన్ 2 ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి we will be getting this u dash. ఫస్ట్ v ని ఎలిమినేట్ చేద్దాం. v ఎలిమినేట్ చేయాలంటే దీన్ని మనం ఎంతో డివైడ్ చేద్దాం? 2√3 తో డివైడ్ చేద్దాం మొత్తం ఈక్వేషన్ ని. దీన్ని అంటే u dash by 2√3 minus u by 2√3 is equal to minus v. ఓకే, మైనస్ v అవతల పక్కన రాస్తాను. అంటే v ఎంత వస్తుంది? v ఎంత వస్తుంది అంటే ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది.
ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈ ఈక్వేషన్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేయొచ్చు కదా. రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకుందాం అనుకోండి, u√3 plus u'√3 is equal to minus u'/2√3 plus u/2√3. ఓకే, ఇక్కడ 2√3 కామన్ తీసి ఇక్కడ పంపించుకుందాం అనుకోండి. సో u into 6 plus u' into 6 is equal to minus u' plus u. ఓకే, తర్వాత u' ని ఎదురుపక్క తీసుకొద్దాం, 7u' అవుతుంది. 7u' is equal to minus 5u వస్తుంది. అంటే u' ఎంత వస్తుంది, 5u by మైనస్ వచ్చింది. మైనస్ అంటే రీబౌండ్ తర్వాత పైకి వెళ్తుందని అర్థం అనమాట. u' మైనస్ వచ్చింది. లైక్ ఇంపల్స్ జనరేటెడ్ బై ద స్ట్రింగ్ అంటే, ఇంపల్స్ జనరేటెడ్ బై ద స్ట్రింగ్ అంటే ఇదే కట్టాలి మనం, mu' minus nu. ఓకే, mu' అంటే మైనస్ 5u by 7 వచ్చింది కదా, మైనస్ u అంటే ఎంత వచ్చింది, minus 12u by 7. దట్ ఈస్ ద ఆన్సర్. మొమెంటం m కూడా ఉంది. ఓకే, minus 12mu by 7. రైట్, దట్ ఈస్ ద ఇంపల్స్ జనరేటెడ్ బై ద స్ట్రింగ్. అంటే ఈ రెండు బాల్స్ కి ఇంకా డౌన్వర్డ్ డైరెక్షన్ లో మొమెంటం ఏమీ లేదు కదా. సో అంటే మనం 2j cos 30 ఎంత ఉందో అంతే ఇంపల్స్, స్ట్రింగ్స్ లో ఇంపల్స్ కూడా అంతే ఉంటుంది. ఇది క్యాన్సిల్ అయింది కదా, ఈ బాల్స్ కొలైడ్ అయిన తర్వాత ఈ రెండు బయటకు వెళ్తున్నాయి కదా, అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద magnitude of impulse is 12mu by 7 is the answer. That is the answer. Okay, just note it down. We'll go for some more problems. Pause చేసుకొని నోట్ చేసుకుంటారా? Okay, so we have this third problem. There is a bead of mass m and it is attached to a spring of spring constant k. K is given as 3mg by r. ఇలా ఇచ్చాడు, k వాల్యూ ఇలా ఇచ్చాడు. కొంచెం పుష్ చేస్తాం, లైట్ పుష్ ఇచ్చాం, అది అలా వచ్చి ఇక్కడ కాంటాక్ట్ లూజ్ అయింది. కాంటాక్ట్ లూజ్ అయిందంటే ఏంటమ్మా, నార్మల్ రియాక్షన్ 0. అదవుతుందా? తర్వాత సో ఇక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, స్ప్రింగ్ ఫోర్స్ ఒకటి ఉంది, mg cos 60 ఉంది. సో స్ప్రింగ్ ఫోర్స్ ప్లస్ mg cos 60 is nothing but mv² by r కదా. ఓకే, we have to find the natural length of the spring. స్ప్రింగ్ ఆల్రెడీ కొంత ఎక్స్టెండెడ్ స్టేట్ లో ఉంది, అందుకే కదా kx లోపలికి యాక్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ kx బయటకి యాక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు నార్మల్ రియాక్షన్ 0 అవ్వదు, kx లోపలికి యాక్ట్ అవ్వాలి. ఓకే, అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం mgr into 1 minus cos 60. ఓకే, ఇదే కదా లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. దేంట్లో మారింది, కైనెటిక్ ఎనర్జీ. స్ప్రింగ్ ఎనర్జీ ఏం మారలేదు. స్ప్రింగ్ ఎనర్జీ ఇక్కడ ఎంత లెంత్ ఉంది, ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంది స్ప్రింగ్, దాని ఎనర్జీ ఏం మారలేదు. లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్, ఇది రేడియస్, ఇది కూడా రేడియసే కదమ్మా. సరే, mgr by 2 is equal to half mv². సో అంటే mv² by r బదులు ఏం రాయొచ్చు, సో ఇన్స్టెడ్ ఆఫ్ mv² by r we can write mg. ఓకే, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. k అంటే ఎంత ఇచ్చాడు, 3mg by r అని ఇచ్చాడు ప్రాబ్లం లోని, ప్లస్ mg by 2. mg by 2 అవర్ బాక్ తీసుకెళ్దాం. mv² by r బదులు మనకి mg వచ్చింది, mg minus mg by 2. రైట్, ఇక్కడ mg క్యాన్సిల్ అవుతుంది. kx k అని ఇచ్చాడు, x k is 3mg by r, x వస్తుంది మనకి. సో వాట్ విల్ బి గెటింగ్ ద x వాల్యూ, r by 6 వస్తుంది. r by 6 స్ప్రింగ్ ఆల్రెడీ కొంత ఎక్స్టెండ్ అయి ఉంది. సో వాట్ ఈస్ ద న్యాచురల్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, న్యాచురల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ అంటే r లోంచి ఎక్స్టెండెడ్ పార్ట్ తీసేయాలి కదా, r minus r by 6. what is the answer, 5r by 6. okay, next we have the fourth question. right, this is also one of the fantastic question.
there is a glass prism of angle, refracting angle 60 degrees, A 60 ఇచ్చాడు. ఓకే, యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఈస్ డెల్టా ఎం అని రాస్తాం కదా, 30 degrees ఇచ్చాడు. విత్ డీవియేషన్ ఆఫ్ విత్ మాక్సిమం ఎర్రర్ ఆఫ్ 1 degree. డీవియేషన్ మెజర్ చేయడంలో మాక్సిమం ఎర్రర్ 1 degree వచ్చిందంట. Okay, when a beam of parallel light passed through the prism during an experiment, the permissible error in the refractive index, percentage error in the refractive index అడుగుతున్నాడు. refractive index ఫార్ములా చెప్పండి అమ్మా. sin a plus delta m by 2 by sin a by 2 కదా, ఇదే కదా ఫార్ములా. అర్థమవుతుందా? సో shall we do the derivative with respect to delta m? దీని కాస్ వస్తుంది కదా సైన్ కి, ఏ ప్లస్ డెల్టా ఎం బై 2 లోపల దాన్ని కూడా డెరివేటివ్ చేయాలి, అంటే 1/2 వస్తుంది. విల్ గెట్ దట్ యాజ్ 1/2 డివైడెడ్ బై సైన్ ఏ బై 2. ఏ కాన్స్టెంట్ ఇక్కడ. ఓకే, అంటే డి మ్యూ ఎంత వచ్చిందమ్మా? డి మ్యూ ఇస్ నథింగ్ బట్ కాస్ ఏ ప్లస్ డెల్టా ఎం బై 2 divided by sin a by 2 into half into delta m. Derivative of this, what is this? This is error in delta 1 degree అంత ఇచ్చాడు కదా. ఓకే, ఆన్సర్ ఎంత ఇచ్చాడంటే 5 pi by 18%. This is the answer. ఓకే, అంటే పర్సంటేజ్ కావాలంటే ఇలా రాయాలి, d mu by mu into 100 కనుక్కోవాలి. ఇదే కదా కనుక్కోవాల్సింది. అంటే ఇది డివైడెడ్ బై ఇది, ఈ రెండు డివైడ్ చేస్తే మనకి sin a by 2 అన్నది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కాట్ వస్తుంది, cot a plus delta m by 2 into half delta m. అంటే a అంటే 60 degrees, 60 plus 30 90 by 2 45 to half into delta m. ఓకే, into 100 కూడా చేయాలి మనం. into 100 we have to do na. Okay, cot 45 1 కదా, half into delta m 1 degree. 1 degree అంటే ఎన్ని రేడియన్స్? 5/180 రేడియన్స్. ఓకే, into 100. Okay, how many times this is going? By mu. Okay, ఇంట్లో ఇది డివైడ్ చేస్తే మనకి కాటే కదా వచ్చింది, హాఫ్ ఎలాగో ఉంది. దిస్ గోస్ 5 times కదా, 5 pi by 18 వచ్చింది కదా. 5 pi by 18%. Just note it down. It's a nice question. So delta error in minimum deviation, 1% ఇచ్చాడు. 1 degree ఇచ్చాడు. 1 degree అంటే అది రేడియన్స్ లో మార్చుకోవాలి, 5/180 అని మార్చుకోవాలి ఇక్కడ. అదవుతుందా? ఓకే, నెక్స్ట్ one more problem. Summarizing. అయిందా? 4 ప్రాబ్లమ్స్ అయ్యాయి కదా. ఇట్స్ టూ లెంతీ పేపర్. అంటే స్టార్టింగ్ లోనే కొంచెం కష్టమైన క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద రెసిస్టర్ ఇన్ విచ్ ద పవర్ is dissipated is maximum. So this is the 5th question. So here is a resistor, 5 ohm resistor, 9 ohm resistor, 9 ohm, 6 volt cell, and this is 18 ohm resistor. తర్వాత ఇక్కడ 5 ohms ఉంది. తర్వాత మనకి ఇక్కడ నుంచి 2 ohms వెళ్ళింది, 2 ohms. And then this is connected to 3 ohm resistor, and
and this is connected to 6 ohm like this. ఈ రెండుకి మధ్యలో ఒక ఇలా వైర్ అవుట్ ఉంది. దిస్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ వాట్ రెసిస్టర్ పవర్ డిసిపేటెడ్ ఈజ్ మాక్సిమం. అర్థమవుతుందా? అంటే దీన్ని ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే సర్క్యూట్ ని 6 volts బ్యాటరీ అలాగే ఉంచండి. ఈ రెండు ప్యారలల్ అమ్మా, దిస్ టూ ఆర్ ప్యారలల్, 9 and 18. తర్వాత ఈ మూడు ప్యారలల్ అంటే ఇది సమ్ ఎక్స్ అంటే ఇది కూడా ఎక్స్ అనాలి కదా, ఇది వై అంటే ఇది కూడా వైఏ, ఇదంతా వై. ఇక్కడ ఎక్కడ మధ్యలో ఒక రెసిస్టర్ కానీ ఏం లేదు కదా, పొటెన్షియల్స్ ఏముంటది. ఇది జెడ్ అనుకోండి, ఇది కూడా జెడ్. అంటే వైకి జెడ్కి మధ్యలో 2 ఉన్నాయి, అలాగే ఎక్స్కి వైకి మధ్యలో 3 ఉన్నాయి. సో 3 రెసిస్టర్లు, 3 అంటే 3 ఉన్నాయంటే 3 ప్యారలల్ అని. ఏంటంటే ఇది 2 ఒకటి, 3 ఒకటి, 6 ఒకటి. ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. దేంట్లో మాక్సిమం పవర్ అంటే I2R దేంట్లో ఎక్కువ ఉంది. ఇక్కడైతే కరెంట్ స్ప్లిట్ అవుతుంది అండి. కరెంట్ ఇక్కడ I కరెంట్ ఉంది అనుకోండి, ఇక్కడ కరెంట్ ఇన్వర్స్ రేషియోలో డివైడ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ 2 parts ఆఫ్ ద కరెంట్ వెళ్తుంది, అంటే 2I/3 కరెంట్ వెళ్తుంది. ఇక్కడ I/3 కరెంట్ వెళ్తుంది. I² into 9 చేస్తే 4I² అని వస్తుంది. ఇక్కడ టోటల్ కరెంట్ అయ్యే కదా, I² into 5 వస్తుంది. ఇక్కడ I² into ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 2I² వస్తుంది. I/3 whole square into 18. పవర్ ఏంటో మా పవర్ డిసిపేటెడ్ I²R కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడైతే టోటల్ కరెంట్ ఉంది ఇక్కడ 5 ohms దగ్గర, అంటే I² into 5 అని రాసేయచ్చు. ఇక్కడ టోటల్ కరెంట్ లేదు కదా, డివైడ్ అయింది కదా కరెంట్. అలాగే ఇక్కడ కూడా కరెంట్ డివైడ్ అయిపోతుంది. అంటే ఎక్కువ ఎక్కడ పవర్ డిసిపేట్ అవుతుందంటే ఇక్కడ పవర్ డిసిపేట్ అవుతుంది 5 ohms దగ్గర. అర్థమవుతుందా? జస్ట్ సీ దిస్ పవర్ డిసిపేటెడ్ ఫార్ములా ఏంటి? I²R. Okay, we'll go for the next problem. There is a non-conducting ring of mass m. There is a non-conducting ring of mass m, and charge ఇక్కడ కొంత charge ఉంది, ఇక్కడ కొంత charge ఉంది. Okay, lambda is the charge per unit length, right? And ఇక్కడ horizontal electric field E0 I cap అని ఉంది. Okay, and this is placed on a rough surface, non-conducting surface with పెట్టాడు. Rough non-conducting surface, rough non-conducting. Okay, non-conducting surface దగ్గర అంటే then it starts rolling, electric field switch on చేయగానే రోల్ అవడం మొదలుపెట్టింది without sliding. What is the force of friction on the ring when it starts moving? అంటే నేను ఇక్కడ థీటా యాంగిల్ దగ్గర d ఎలిమెంట్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు డైపోల్ కనిపిస్తుంది కదా మనకి. d ఎలిమెంట్ యొక్క లెంత్ ఎంత? rd కదా. చార్జ్ అంటే లాంబ్డా ఇంటూ RD తీటా ఇంటూ 2R చేస్తే ఏమొస్తుంది? Q ఇంటూ 2L, అదే కదా డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ వాట్ ఈస్ ద డైపోల్ అంటే మైనస్ నుంచి ఇలా ఉంటుంది. ఇది 180 మైనస్ తీటా ఉంటుంది. 180 మైనస్ తీటా సైన్ తీటా కదా. టార్క్ ఫార్ములా ఏంటి? PE సైన్ తీటా. P అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. సో తర్వాత ఇంటిగ్రేట్ చేస్తాం 0 to 90. ఈ తీటా ఎక్కడ నుంచి అవుతుంది? 0 to 90. ఇది టార్క్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చిన టార్క్. ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల కూడా ఒక టార్క్ వస్తుంది. ఓకే, నెట్ టార్క్ ఇది కూడా I ఆల్ఫా వేయాలి. ఫస్ట్ ఇది లాంబ్డా 2 lambda R² ఇంటూ సైన్ తీటా ఈ కూడా ఉంది. సైన్ తీటా ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ తీటా. మైనస్ కాస్ తీటా ఫస్ట్ కాస్ 0 పెడదాం, తర్వాత కాస్ 90 అలాగే 0 కదా. తర్వాత 2 lambda R²
మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ చూడండి, ఇది పీ బార్ క్రాస్ ఈ బార్ కదా, పీ బార్ క్రాస్ ఈ బార్. ఓకే, సో టార్క్ ఈజ్ ఇన్సైడ్. And what about this r bar cross f bar? R bar cross f bar. That is friction is providing another torque. So ఇది ఇలా తిరగడం రెడీగా ఉంటే ఫ్రిక్షన్ ఇటుపక్క యాక్ట్ అవుతుంది కదా, ఫ్రిక్షన్ విల్ యాక్ట్ లైక్ దిస్. ఫ్రిక్షన్ విల్ యాక్ట్ లైక్ దిస్ అంటే ఇలా తిరగడానికి రెడీగా ఉంటే ఫ్రిక్షన్ ఇటుపక్క యాక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఫ్రిక్షన్ వల్ల టార్క్ బయటకు ఉంది. టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా, ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఐ అంటే రింగ్ కదా, రింగ్ అంటే ఎంఆర్ స్క్వేర్ బై ఎంఆర్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏ బై ఆర్ అని రాయాలి, స్లిప్పింగ్ లేదు కదా, దర్ ఈస్ నో స్లిప్పింగ్. అండ్ మనం ఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకోటి ట్రాన్స్లేటరీ మోషన్ కి ఏది హెల్ప్ చేస్తుంది, ఫ్రిక్షనే కదా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని రాయొచ్చు కదా. ఇక్కడ ఏ బదులు ఎఫ్ బై ఎం అని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 lambda r square e మైనస్ ఎఫ్ ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఒక ఆర్ కట్ అయింది ఒకటి ఇంటూ ఏ అంటే ఎఫ్ బై ఎం అని రాయండి. ఎం క్యాన్సిల్ అయింది. ఓకే, దీన్ని అవతల పక్కకి వెళ్తుంది. 2 lambda r square e ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆర్. ఎఫ్ ఎంత వస్తుందో చెప్పండి. F comes out to be lambda r into e. That is the answer. E naught kada, E naught ante E naught I cap. E naught I cap frictional force front undi. Okay, I note down this is the 6th question. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దామా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఇక్కడ రాస్తాను, అక్కడ ఇంకో క్వశ్చన్ చేయొచ్చు కదా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. నో స్లిప్పింగ్ ఏం వేసాను, ఆల్ఫా బదులు ఏం వేసాను, ఏ బై ఆర్ వేసాను. రింగ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, ఎంఆర్ స్క్వేర్. ఒక టార్క్ క్లాక్ వైజ్ టార్క్ వచ్చింది, ఒకటి యాంటీ క్లాక్ వైజ్. ఈ ఫ్రిక్షన్ వల్ల ఇలా తిరుగుతుంది, బ్యాక్ తిరుగుతుంది, అందుకే మైనస్ పెట్టాను మధ్యలో. ఇది నెట్ టార్క్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఒక టార్క్ వచ్చింది, ఫ్రిక్షన్ వల్ల ఒక టార్క్ వచ్చింది. టార్క్ అంటే ఐ ఆల్ఫానే కదా, అర్థమవుతుందా? సరే, నెక్స్ట్ 7th క్వశ్చన్. 2 identical rings of mass m and radius r are fixed on the horizontal axis, gravity free space, and a particle of mass m is held at rest. ఇక్కడ small m mass ఉంది. The minimum speed ఇక్కడ ఎంత స్పీడ్ తో ప్రొజెక్ట్ చేస్తే దీని సెంటర్ రీచ్ అవ్వాలి, so that it reaches the center of the second ring. ఇక్కడ దీనికి పొటెన్షియల్ ఎనర్జీ అట్లీస్ట్ ఇక్కడికి వస్తే చాలు కదా, తర్వాత ఇది అట్రాక్ట్ చేసేసుకుంటుంది కదా. ఇది అట్లీస్ట్ ఇక్కడికి రావాలి, v కట్టాలి. వాట్ ఇస్ ద మినిమం స్పీడ్? తర్వాత ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా, -gmm by r. దీనివల్ల కూడా ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. డిస్టెన్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ రింగ్స్ ఇస్ గివెన్ యాజ్ 2r. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి √5r ఉంటుంది. -gmm by √5r plus half mv square is equal to -gmm by, అట్లీస్ట్ సెంటర్కి రావాలి. సెంటర్ కంటే √2r ఉంటుంది ఇంటూ 2 అని రాయాలి. అర్థమవుతుందా? ఎందుకంటే దీనివల్ల కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా ఇక్కడ, ఆ స్మాల్ ఎం మాస్ ఇక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ నుంచి v కట్టచ్చు మనం. v comes out to be, v ఎంత వస్తుందంటే √2gm by r. దిస్ ఇస్ ద ఆన్సర్. √2gm by r into 1 plus 1 by √5 minus √2. So that is the answer. అర్థమైందా? Just conservation of energy చేసామే. We have taken the conservation of energy. This is the initial energy. Okay. And half mv square ఒకటి ఉంది.
అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ ఎనర్జీ. జస్ట్ ఇక్కడ రీచ్ అయితే చాలా అట్రాక్ట్ చేసేసుకుంటారు తర్వాత. ఓకే, వాట్ ఇస్ ద మినిమం స్పీడ్ దెన్? సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. Two metal rods of same length and area of cross section are fixed end to end between rigid supports. The middles of the rod having Young's modulus as y1 and y2 and same length. Same length. Area of cross section kuda same. They are fixed between two rigid supports. The middles, okay, Young's modulus and alpha 1 and alpha 2 are the coefficient of linear expansion. The junction between the rods does not shift if their rods are cold. The end to end connect చేశారు. ఇది y1 Young's modulus, ఇది y2. ఈ జంక్షన్ పట్టుకు అలాగే ఉంది. జంక్షన్ ఈజ్ నాట్ డిస్ప్లేస్డ్. అంటే ఇది ఎంత కాంట్రాక్ట్ అయింది, ఇది కూడా అంత కాంట్రాక్ట్ అయితే జంక్షన్ అలాగే ఉంటుంది కదా. What might be the extension YA alpha delta T kada? Extension formula enti or strain formula E by L endamma y. F formula enti fixed between two rigid supports. Two rigid supports majlo pettadu. Like force same lende. F is equal to y formula enti FL by AY kada. By E. So this is the eighth question. There are two rods of same lengths and area of cross sections. They are held between rigids. They are joined end to end and they are held to rigid supports. And y1 and y2 are the Young's modulus. Alpha 1 and alpha 2 are the coefficient of linear expansions. Both are cooled to the same temperature. Change in temperature same అని ఇచ్చాడు. ఈ జంక్షన్ మటుకు అలాగే ఉంది, దాంట్లో ఏం డిస్ప్లేస్మెంట్ ఏం లేదు. అంటే థర్మల్ స్ట్రెయిన్ ఇన్ బోత్ ద రాడ్స్ సేమ్ కదా. థర్మల్ స్ట్రెయిన్ అంటే ఇదే కదమ్మా, వై ఆల్ఫా డెల్టా టీ కదా. ఈ డెల్టా టీ క్యాన్సిల్ అయిందంటే y1 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, y2 ఆల్ఫా 2. సో నెక్స్ట్ క్వశ్చన్, there are two gases, there are two gases, both are diatomic gases. Both are held both are there in the same identical containers, but in one container piston is easily movable and second container lo piston fix chesadu. Ante first container entadi, first container pressure constant, second container volume constant, same amount of heat supply chesadu. First dantlo NCPDT ayale, CP ante gamma r by gamma minus 1. Diatomic అన్నాడు, డయాడమిక్ అంటే 7/5 by 7/5 minus 1. ఓకే, dt 30 కెల్విన్ రైజ్ అయింది. అలాగే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర NCVDT, CV ఫార్ములా అంటే r by gamma minus 1, 7/5 minus 1 2/5 into dt కట్టాలి. we have to find this dt. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేట్ చేసుకుంటున్నాం. అంటే 7/5 into 30 is equal to dt వస్తుంది. So this goes how many times? 6 times. dt is nothing but 42 Kelvin. అర్థమైందా? అంటే ఒకటి ఈజీలీ మూవబుల్ పిస్టన్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్, అది ఫిక్స్ చేశాడంటే కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ 10th question. There is a wire which is carrying long wire, which is infinite long wire, okay, which is carrying a current of 20 amperes, and ikkada 2 centimeters దూరంలో ఒక వైర్ ఉంది, అంటే ఒక లూప్ ఉంది ఇలాగా. ఇది 10 centimeters ఇచ్చాడు, అండ్ ఇది 15 centimeters ఇచ్చాడు. ఇక్కడ కరెంట్ ఇలా లోపలికి ఎంటర్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. కరెంట్ ఇలా లోపలికి ఎంటర్ అయ్యి is going out like this. What is the force acting on this same current, 20 amperes current? So answer is 5 into 10 power minus 4 newtons. What is the force acting on the loop? దీని మీద ఫోర్సెస్ క్యాన్సిల్ అవుతాయమ్మా. అంటే దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికే కదా ఉండేది, లోపలికి ఉంటుంది. మరి ఎల్ బార్ క్రాస్ బి బార్ చేస్తే దీనివల్ల కిందకు ఉంటుంది, దీనివల్ల పైకి ఉంటుంది. ఈ ఫోర్స్ క్యాన్సిల్, ఈ రెండు ఫోర్స్లు క్యాన్సిల్ అవ్వవు.
ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, దగ్గరగా ఉంది కదా ఈ వైర్ కి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది. అంటే ఫోర్స్ ఏమైనా వస్తుందో చెప్పండి. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ μ0 I/2πr కదా, μ0 into 20/2π into ఇక్కడ డిస్టెన్స్ ఎంత 2 into 10⁻², BIL, I ఎంత 20, L అంటే 15 సెంటీమీటర్స్, 15 into 10⁻². ఈ ఫోర్స్ నుంచి ఈ ఫోర్స్ మైనస్ చేసేయాలి. μ0 into μ0 I/2π, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత 12 into 10⁻². కరెంట్ ఇక్కడ కరెంట్ సేమ్, మళ్ళీ 20 amperes, మళ్ళీ లెంత్ కూడా సేమే, 15 into 10⁻². కామన్ టర్మ్స్ తీసుకొని ట్రై చేస్తే మీకు 5 into 10⁻4 న్యూటన్స్ వస్తుంది. ఓకే, అంటే ఈ రెండు ఫోర్స్లు మనకి ఒక ఫోర్స్ ఇలా ఉంటుంది, ఇంకో ఫోర్స్ అటుపక్క ఉంటుంది. ఈ రెండు ఫోర్స్లు మైనస్ అవుతుంది, అందుకే ఇక్కడ మైనస్ పెట్టాను. క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంది, దూరం లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిపోతుంది కదా. μ0 I/2πr ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ 11th question. A particle is projected with a velocity 2√gh so that it covers two buildings of height h separated by 2h distance. ఇది 2√gh స్పీడ్ తో ప్రొజెక్ట్ చేశాడు. What is the time interval of the particle when it is between the two buildings? ఆ టూ బిల్డింగ్స్ కి మధ్యలో ఉన్నప్పుడు టైం ఇంటర్వెల్ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. ఆన్సర్ ఇస్ 2√h/g. టైం ఇంటర్వెల్ డెల్టా టీ అని రాస్తానే, 2√h/g is the answer. Okay, let us derive this. అంటే ఇక్కడ మనకి హారిజాంటల్ కాంపోనెంట్ ux అనుకుందాం, హారిజాంటల్ కాంపోనెంట్ ఇంటూ టైం t అని అందాం, డెల్టా టీ కదా, t అందాం, ఇజ్ ఈక్వల్ టు 2h కదా. ux ఎంత వస్తుంది, నేను t కట్టాలి యాక్చువల్ గా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ మనకి h ఫార్ములా ఏంటమ్మా, h ut uy into t మైనస్ half into g into t square. ఇదే కదా, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. g/2 t square డెల్టా టీ అని రాద్దామండి. ఇక్కడ ఈటీ మళ్ళీ సేమ్ అనుకుంటారు. gt square by 2 ఎదురు పంపిద్దాం, మైనస్ 2uyt మైనస్ 2h is equal to 0. టీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ మైనస్ 4ac ప్లస్ వస్తుంది 8gh డివైడెడ్ బై 2g. ఇక్కడ రెండు టైమ్స్ ఉంటాయి, t1 ఇక్కడ ఒకసారి అదే హైట్ లో ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది కదా. ఈ టైం t1, ఈ టైం ఎంత t2. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది, t2 అంటే ప్లస్ తీసుకోవాలి, టేక్ t2 మైనస్ t1. డెల్టా టీ ఏమొస్తుందో చూడండి మళ్ళీ. డెల్టా టీ యు ఆర్ గెటింగ్ ఇట్ యాజ్ హౌ మచ్ యు ఆర్ గెటింగ్ డెల్టా టీ. ఇక్కడ మైనస్ టైం వస్తుంది, ప్లస్ టైం వస్తుంది ఫస్ట్, దాంట్లో ఇది మైనస్ చేసేస్తే మిగిలింది ఎంత ఉంటుంది, √4uy స్క్వేర్ ప్లస్ 8gh. ఓకే, యాడ్ చేస్తాం కదా, పైన 2 కింద 2 క్యాన్సిల్ అవుతుంది, డివైడ్ బై g మిగిలిపోతుంది. ఓకే, ఇక్కడ uy స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. From here you can calculate uy square. The 4uy square is equal to g square delta t whole square minus 8gh. అంటే uy square ఎంత వస్తుంది, డివైడెడ్ బై 4 వస్తుంది. ux స్క్వేర్ అంటే 4h స్క్వేర్ బై డెల్టా t స్క్వేర్. మనకి uy స్క్వేర్ ప్లస్ ux స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు దీని స్క్వేరే కదా, ఇనీషియల్ వెర్టికల్ కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ ఇనీషియల్, సో దట్ ఈస్ ఎంత వస్తుందో చెప్పండి. 4gh is equal to
దీన్ని ఈ రెండు యాడ్ చేయండి. ux square plus uy square 4h square by delta t square plus g square delta t whole square minus 8gh. Okay. So from here you have to calculate this delta t. Again ఇక్కడ delta t quadratic equation వస్తుంది. మిగతా అన్ని కాన్స్టెంట్స్ వెళ్ళండి. quadratic equation సాల్వ్ చేస్తే మీకు delta t 4h by delta t square వస్తుంది. 4h by g వస్తుంది. ఇక్కడ నుంచి delta t క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 2 root h by g వస్తుంది. ఓకే, ఇక్కడ యాక్చువల్గా 4th పవర్ వస్తుంది కదా, t delta t whole power 4. సో డెల్టా టీ స్క్వేర్ వస్తా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే డెల్టా టీ స్క్వేర్ ఎంత వస్తుందమ్మా? 4h by g వస్తుంది. డెల్టా టీ కావాలంటే దానికి మళ్ళీ రూట్ కట్టాలి. సో దాట్ ఇట్ విల్ బి 2 root h by g. Just note it down. So nowhere that you feel that I'm not able to understand, I'm not able to gain the knowledge easily. So don't think about that. Just learn. Learning is a process. That's all. Don't think about what will happen in the mains exam and all. Just you are learning this. Okay. And see, I think this problem is easy. ఇదేంటి ఐసోబారిక్ ప్రాసెస్ లోని CP అంటే గామా r by gamma minus 1. ఓకే, రెండు డివైడ్ చేస్తే r ఎలాగో క్యాన్సిల్ అవుతుంది. డయాటమిక్ గామా ఎంత? 7/5 కదా. ఇది ఈజీ మళ్ళీ. ఈ ఫోర్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఫోర్స్ క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దూరంగా ఉంది కాబట్టి అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంది. అంటే 12 సెంటీమీటర్స్ ఎలా రాసాను చూడండి. 12 × 10⁻⁻2 అని రాశాను. అర్థమవుతుందా? BIL కదా, BIL sin 90 వేయాలి ఫోర్స్. దీంట్లో కరెంట్ 20, దీంట్లో కరెంట్ 20, ఇక్కడ కూడా కరెంట్ 20 ఉంది. అంటే I వేసినప్పుడు ఇక్కడ 20 వేయాలి. అర్థమవుతుందా? అండ్ దాట్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఏంటంటే మనం ఎంత స్పీడ్ తో ప్రొజెక్ట్ చేసాం? 2 root gh స్పీడ్ తో ప్రొజెక్ట్ చేసాం. అండ్ రెండు బిల్డింగ్స్ ఉన్నాయి h హైట్ లోని, సెపరేటెడ్ బై 2h డిస్టెన్స్. ఒక బిల్డింగ్ పైన T1 టైం దగ్గర ఉంది, ఇంకో బిల్డింగ్ పైన T2 టైం దగ్గర ఉంది. మనం T2 - T1 కట్టాలి, డెల్టా టీ కట్టాలి. సో ఇది హారిజాంటల్ డిస్టెన్స్ కదా, 2h = ux × డెల్టా టీ కదా. అక్కడ నుంచి ux స్క్వేర్ వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఈ ఫార్ములా ఉంది కదా, h = ut + ½ at². h పాజిటివ్ తీసుకుంటే మరి g మైనస్ తీసుకోవాలి కదా. అక్కడ నుంచి uy స్క్వేర్ కడితే uy స్క్వేర్ + ux² అంటే ఇదే కదా, దీని స్క్వేరే కదా, 4gh. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు డెల్టా టీ స్క్వేర్ 4h by g వస్తుంది. అంటే డెల్టా టీ ఎంత వస్తుంది? డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ 2 root h by g. అదవుతుందా? రైట్. We are just learning. Don't worry about tomorrow or day after tomorrow what will happen. మనకు అవన్నీ అనవసరం. అదవుతుందా? So God's grace will be there, okay, on every one of us. Okay, yes, I'll erase this. 11th question daga ayindi kada. Next 12th. 1 minute. 12th question చూడండి. So there is a trolley which is placed on a frictionless floor, and there is an inclined plane in the trolley, and this block is of mass 5 kg, and here the force F1 is being acted, and here the force F2 is being acted. లోపల స్మూత్ ట్రాక్ ఉంది, ఇంక్లైన్ సర్ఫేస్ ఉంది కదా, స్మూత్ అన్నాడు. సో వాట్ ఇస్ ద ఫోర్స్ F1 - F2 నీడెడ్ టు కీప్ ద ట్రాలీ అట్ రెస్ట్? ట్రాలీ రెస్ట్ లో ఉండాలి.
అంటే ఇది mg sin 30 కదా, ఇది ఎంత అవుతుంది mg cos ఇక్కడ 37 అనుకుంటాను, 37 ఇచ్చాడు, ఇది mg cos 37 కదా. ఆ నార్మల్ రియాక్షన్ ఈ డైరెక్షన్ ఎంత అవుతుంది mg cos 37 ఇంటూ sin 37 అవుతుంది. సో f1 ప్లస్ mg cos 37 ఇంటూ sin 37 ఈజ్ ఈక్వల్ టు f2 అవ్వాలి, అప్పుడే కదా బ్యాలెన్స్ అయ్యేది, నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. f1 మైనస్ f2 మైనస్ f1 ఎంత అవుతుంది mg ఇంటూ cos 37 ఇంటూ sin 37. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 12 mg by 25 into mg, m ఎంత ఇచ్చాడు అంటే 5 kgs ఇచ్చాడు, 5 kgs 5 into 10, g 10 తీసుకోమన్నాడు. ఓకే, and this goes 5 5s 5 2s 24 is the answer. Okay, f1 minus f2 అడుగుతున్నాడు, f1 minus f2 is minus 24 newtons. Okay, next 13th question. Two radioactive nuclei P and Q in a given sample decay to a stable nucleus R at time t is equal to 0. P species are 4 and naught, and this is n naught. Okay, the half-life of P is 1 minute. Then the half-life 1 minute అన్నాడు, and దీని half-life 2 minutes అన్నాడు. R లో వేరే న్యూక్లియస్ లోకి మారడానికి initially there is no nucleus of R present in the sample. When number of nucleus of P and Q is equal, number of nucleus of R is, ఇది 1 minute తర్వాత 2n naught అవుతుంది కదా, తర్వాత 2 minutes తర్వాత n naught అవుతుంది, 3 minutes తర్వాత ఎంత అవుతుంది n naught by 2 అవుతుంది, 4 minutes తర్వాత n naught by 4 అవుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం, 2 minutes తర్వాత n naught by 2 అవుతుంది, 4 minutes తర్వాత n naught by 4. అర్థమైందా? అంటే ఈ రెండు ఈక్వల్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఇన్ ద ఆర్ శాంపుల్ అంటాడు, నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఇన్ ఆర్ శాంపుల్, ఈ రెండుగా డీకే అవగా వచ్చిన శాంపుల్. ఇక్కడ 4n naught లోంచి తీసేయాలి, 4n naught లోంచి మిగిలిన తీసేయాలి కదా, R లో కన్వర్ట్ అయిపోయిన వచ్చేస్తాయి. అలాగే n naught లోంచి n naught by 4 తీసేయాలి. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద శాంపుల్ R, 9n naught by 2 వస్తుంది, 9n naught by 2. ఓకే, దట్ ఈస్ the 13th ప్రాబ్లం. ఇది ఈజీయే కదా, రైట్. నెక్స్ట్, దిస్ ఇస్ a standard problem. ఒక స్ట్రింగ్ ఉంది, దానికి ఒక స్ప్రింగ్ ఉంది, అది ఒక బ్లాక్ ఇలా టై చేసాడు, కొంచెం కిందలాగా వదిలాడు, అలా అలా ఆసిలేట్ అవుతుంది. టైం పీరియడ్ ఎంత? 2π/m/k ఎఫెక్టివ్. నాకు 1/k ఎఫెక్టివ్ తెలుసు, 1/k1 + 1/k2. k2 ఎంతమ్మా? F is equal to YAE/L కదా, k2 రాయాలి, YA/L అని రాయాలి. k ఎఫెక్టివ్ YA/L. ఇక్కడ LCM తీస్తే YA + KL divided by YAK. That is the answer. 2π/m/k ఎఫెక్టివ్ అనేది 1/k ఎఫెక్టివ్ ఆల్రెడీ అలా సిరీస్ కదా రెండుని, అదవుతుందా? ఒకటి K అని తీసుకోవాలి, ఇంకోటి YA/L అని తీసుకోవాలి. K వాల్యూ వైర్ ఉంది కదా, వైర్ YA/L తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 13th question. There is an electric bulb of power, very nice question, power 30 pi watt per meter square ఇచ్చాడు. ఓకే,
It has an efficiency of 10%. 10% efficiency ఉంది. Okay. Power by 4 pi r square. ఇది ఇంటెన్సిటీ కదా. ఇంటెన్సిటీ ఫార్ములా అంటే half epsilon naught E naught square into C. That is the formula of intensity. Epsilon naught value తీసుకోమన్నాడు. Epsilon naught value is 9 into 10 power minus 12 తీసుకోమన్నాడు. ఇక్కడ నుంచి మీరు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టమంటున్నాడు. E naught కట్టాలి. E naught comes out to be 100 by 9√2. Okay, Newton per coulomb. Okay, ఈ ఫార్ములా గుర్తుందా? హాఫ్ ఎప్సిలాన్ ఇంటెన్సిటీ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ 16th question. A rigid bar of mass 15 kg is supported vertically by 3 wires. ఒక రాడ్ ఉంది, 3 wires తో ఇలాగా సస్పెండ్ చేశాడు. ఓకే, each of length 2 meters. Okay, rod mass 15 kg. The wires are at the end points. ఈ ఎండ్ పాయింట్స్ లో వైర్స్ కాపర్ తో తయారయ్యాయి. ఇది కాపరే, ఇది కూడా కాపరే. తర్వాత టెన్షన్ ఇన్ ఈచ్ వైర్ ఇస్ సేమ్. టెన్షన్ సేమ్ అన్నాడు. టెన్షన్ ఇన్ ఈచ్ వైర్ ఇస్ సేమ్. అండ్ వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ డయామీటర్? ఇక్కడ వై ఫార్ములా అంటే FL by AE కదా. E by L సేమ్ లేండి. ఇక్కడ E by L సేమ్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా సేమ్ అన్నాడు. ఏరియా ఆఫ్ డయామీటర్ రేషియో కట్టమంటున్నాడు. ఫోర్స్ టెన్షన్ సేమ్ అన్నాడు. టెన్షన్ అంటే D is inversely proportional to √y కదా. అదవుతుందా? ఏమడుతున్నాడు? డెన్సిటీ ఆఫ్ స్టీల్ టు దట్ ఆఫ్ కాపర్. డయామీటర్ ఆఫ్ కాపర్ టు దట్ ఆఫ్ స్టీల్. డయామీటర్ ఆఫ్ కాపర్ టు దట్ ఆఫ్ స్టీల్. Okay, it is inversely proportional to Young's modulus of steel to the Young's modulus of copper. అర్థమైందా? ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ కదన్నా. R is inversely proportional to √y అంటే radius is inversely proportional to √y అంటే diameter is also inversely proportional to √y కదా. So that is the answer. √y is అంటే √19/11 వస్తుంది. Okay, next 17th. 2 Zener diodes has high doping ఎక్కువ డోపింగ్ జరిగింది. సో దీనివల్ల డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్, మధ్యలో డిప్లీషన్ లేయర్ ఉంటుంది కదా, ఆ విడ్త్ తగ్గుతుంది. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ ద థియరీ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద డిప్లీషన్ లేయర్ అన్నాడు. అంటే దగ్గరగా ఇంకా డిప్లీషన్ లేయర్ దగ్గరికి వస్తే ఇక్కడ డోపింగ్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఎన్ టైప్ లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పీ టైప్ లో ఎక్కువ హోల్స్ ఉన్నాయి. ఇటుపక్క హోల్స్ డ్రా చేస్తాను, అటుపక్క ఎలక్ట్రాన్స్. ఓకే, హోల్స్ కాన్సన్ట్రేషన్, ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ పెరిగింది అంటే డిప్లీషన్ లేయర్ దగ్గరికి వస్తుంది కదా. అంటే ఇక్కడ కూడా అని ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరుగుతుంది. డిప్లీషన్ లేయర్ విడ్త్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ డిక్రీజెస్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్. అంటే ఇక్కడ రీకాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ వల్ల కొన్ని ఆటమ్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్ ఆటమ్స్ వస్తాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ నెగిటివ్లీ చార్జ్ ఆటమ్స్ వస్తాయి. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరిగినట్టే కదా. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్ ఎట్ ద జంక్షన్. ఓకే, 18th question. A metal sphere of radius S is rotating with the n number of rotations per second. It is suddenly stopped when 50% of the energy is used in increasing the temperature. What is the rise in temperature? N into half I omega square. I అంటే ఎంతమ్మా? సాలిడ్ స్క్వేర్ ది 2/5 mr స్క్వేర్ కదా, ఇంటూ ఒమేగా స్క్వేర్. ఒమేగా స్క్వేర్ అంటే 4π² n² వేయాలి. ఓకే, ఇందులో 50% హీట్ రూపంలో మారిందంటే, హీట్ అంటే ms డెల్టా టీ కదా. ms డెల్టా టీ, ఇక్కడ నుంచి డెల్టా టీ కట్టగలరా? Rise in temperature. That is the answer. Okay, dimensional formula of magnetic flux. Flux అంటే B dot A. Okay,
డాట్ ఏ కదా. టార్క్ ఫార్ములా తెలుసా, ఎంబీ సైన్ థీటా ఆర్ ఎంబీ అని రాయండి. ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్, ఇది ఆంపియర్ మీటర్ స్క్వేర్. టార్క్ ఏంటి, న్యూటన్ మీటర్, న్యూటన్ పర్ ఆంపియర్ పర్ మీటర్ వస్తుంది, న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్. ఇదేంటి ఏరియా కదా, ఏరియా అంటే మీటర్ స్క్వేర్ అంటే ఇక్కడ మీటర్ మిగులుతుంది. అంటే ఎంఎల్ టీ పవర్ -2 ఇది ఫోర్స్, ఫోర్స్ ఇంకో ఎల్ యాడ్ అయింది, మీటర్ ఉంది కదా, ఏ పవర్ -1, దట్ ఈస్ ఆన్సర్. ఓకే, మిగతా 6 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి. ఓకే, బాయ్, టేక్ కేర్.